తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 ఇయర్స్ మనం దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. అవి తవి వేయాలి కాబట్టి తవ్వితే స్లిప్ అయిపోతుంది. కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాయి. ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలా. ఇప్పుడు ఈ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి సార్. ఈ టనల్స్కి లైనింగ్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని వైడింగ్ చేయాలంటే మన రైట్ కిలో నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 కిలోస్ ఉన్నాయి సార్. 20,000 పెట్టాం. మన కెనాల్లో ఎంత 17,500. 17,500 ఇక 20 ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కానీ తెచ్చుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ ఏంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటది వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుందా, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఏ టెనాల్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 వాటర్ పోవాలంటే వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడింగ్ చేద్దాం. వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాటిది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అది 8,000 తీసేసి చేసుకోవాలి. సాగర్ రైట్ అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా. మొత్తం అయితే చేస్తాం. యూటిలైజేషన్ మొత్తం అబౌట్ 12,000 వస్తుంది. అబౌట్ 12,000 నాగార్జున రైట్ కెనాల్ 11,500 కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ